నమస్తే, సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల లోడింగ్, రైస్ మిల్లు అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. విద్యార్థులు వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలని, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లకూడదని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా రక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి నియామకం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభమైన మార్కండేయ పురాణ సప్తాహం. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు. ప్రముఖ కవి రచయిత చిటికెన కిరణ్ కుమార్ ను సత్కరించిన బాల్యమిత్రులు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లులో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా శాఖ, అలాగే జనగణనపై సిపిఓ శ్రీనివాసాచారి, చార్జ్ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా మొత్తం వచ్చిన ధాన్యం ఎంత, ఇప్పటిదాకా కొనుగోలు చేసింది ఎంత అని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్లు అందుబాటులో ఉండి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. తుది దశలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, అక్కడి వాహనాలు, హమాలీలను మరో కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని రైస్ మిల్లుల్లో అన్లోడింగ్ పరిశీలిస్తూ పూర్తయిన వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాల తరలింపునకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు వాహనాలు సమకూర్చేలా చూడాలని జిల్లా రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్, అపరెల్ పార్క్, గోదాములు, రైస్ మిల్లుల్లో అన్లోడింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. జిల్లాలో జనగణన పకడ్బందీగా వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మండలాల వారీగా పురోగతిపై ఆరా తీశారు. చార్జ్ అధికారులు తమ పరిధిలోని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి వివరాలను గడువులోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేసవి కాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు, యువకులు ఎండవేడి నుంచి సేద తీరడానికి, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున, ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత సరదా విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఐపీఎస్ సూచించారు. ఈత రాని వారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు, కాలువల వద్దకు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని, ఇటు విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఎస్పీ తల్లిదండ్రులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఉప సర్పంచ్ల పక్షాన పోరాడతానని లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. వార్డు సభ్యుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నుకోబడ్డ ఉప సర్పంచ్లకు సమాన గౌరవం కలిగే విధంగా
పాటుపడతానని వెల్లడించారు. ఈ సమావేశంలో తంగలపల్లి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు మందాటి రాము యాదవ్, వీర్నపల్లి మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు అజ్మీరా రామ్రెడ్డి నాయక్, ముస్తాబాద్ మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు విజయరెడ్డి, కోనరావుపేట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు లంబరాజు యాదవ్, బోయిన్పల్లి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాసరెడ్డి, చంద్రుర్తి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గంట మల్లేష్, వేములవాడ రూరల్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా 12 మండలాలకు సంబంధించిన ఉప సర్పంచుల అందరం కలిసి ఎన్నిక జరిగింది జిల్లా అధ్యక్షునికి. దానికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీలకు అతీతంగా అందరం మన ఉప సర్పంచుల హక్కులు కాపాడుకోవడానికి, సర్పంచులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మన ఉప సర్పంచులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతి మండలంలో స్పందించి ఉప సర్పంచుల హక్కులు కాపాడడానికి నా వంతు తప్పకుండా బాధ్యత వహిస్తానని. ఎందుకంటే ఉప సర్పంచులందరూ కూడా ఈరోజు గ్రామాలలో వార్డు సభ్యుల ద్వారా ఎన్నుకోబడి ఉన్నారు కాబట్టి ఉప సర్పంచులందరూ కూడా వార్డు సభ్యులకు గౌరవాన్ని కలిగించవలసిన బాధ్యత ప్రతి ఉప సర్పంచ్ మీద ఉంటుంది. ఎందుకంటే సర్పంచులు ఎవరున్నా మనల్ని ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లను, మమ్మల్ని ఎన్నుకున్న వార్డు మెంబర్లకు గౌరవం కల్పించే విధంగా మేము ఉంటాము. తప్పకుండా పార్టీలకు అతీతంగా జిల్లా మొత్తంలో ఎక్కడైనా కలిసి పనిచేద్దాం, మన హక్కులు కాపాడుకుందాం. తప్పకుండా ప్రతి మండలం ఉప సర్పంచుల మీటింగ్ రోజు నేను వస్తాను, కలుస్తాను. వాళ్ళ మీటింగ్ డేట్ల ప్రకారం తప్పకుండా అన్నీ తిరగడం జరుగుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పి ప్రతి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులకు నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మీరు కూడా నన్ను ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయండి. తప్పకుండా కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా మీ తరఫున కొట్లాడి మాట్లాడడానికి పార్టీలకు అతీతంగా ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి సభ్యుడికి పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో ఈరోజు మార్కండేయ పురాణ సప్తాహము కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామిని శ్రీ 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 దీక్షితానంద భారతీమాత గారిచే ప్రణవ పాతకావిష్కరణ చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు లింగాష్టకం, హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి వారిచే సాప్తాహిక గీతా పారాయణ కార్యక్రమాలు ఉంటుందని, అనంతరం శ్రీ మార్కండేయ పురాణంపై మాతాజీ ప్రవచనం ప్రారంభమవుతుంది. భక్తులు సకుటుంబ సపరివారములతో ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన మహేష్ గౌడ్ పలువురికి ఆదర్శనీయుడని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాబోయే రోజుల్లో మరింతగా ఎదగాలని, ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునీరు బాలరాజు, గడ్డం నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని విజయోత్సవంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మాననీయులు పెద్దలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఇంకా వారికి సేవ చేసేటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవదేవుని కోరుకుంటూ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి మాననీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు ఏకదాటిగా ఆ రోజు విద్యార్థి ఉద్యమాలు ఎన్నో చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ముందు నిలిచినటువంటి మాననీయులు. ఆ విధంగా అలాగే యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2004 నుండి 2014 వరకు వేరోజ్ కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే ఆ తర్వాత 2 సార్లు నిజామాబాద్ జిల్లాలో శాసనసభ్యునిగా పోటీ చేసి అతి తక్కువ ఓటుతో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా ఆయన మొక్కవని ధైర్యంగా నాయకులకందరూ కూడా ధైర్యాన్ని పెంచి ముందుండి ఎన్నో ఉద్యమాలకు సారథి వహించినటువంటి మానేలు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగా ఇంతింతై వడ్డుడింతైనట్టు ఆ తర్వాత పిసిసి అధికార ప్రతినిధిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి మాననీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే పిసిసి అధ్యక్షుడిగా ఒక పిసి బిడ్డకు ఆయన చూపినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క సిన్సియారిటీ, సీనియారిటీ, చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారికి మళ్ళీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా కట్టబెట్టినటువంటి వైనం. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతంలో కృష్ణార్జున మాదిరిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి ప్రతి ఎలక్షన్ లో కూడా ఇలా కంటోన్మెంట్ ఎలక్షన్లు కానీ, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అత్యధికమైనటువంటి 80% పైగా ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్నటువంటి వైనాన్ని అలాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో నడిపించే దాంట్లో సక్సెస్ అయినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వారికి ఈ జన్మదిన సందర్భంగా ఇంకా కూడా వారు ఎన్నో పదవులు చేపట్టి ఇంకా రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో వీరి సారథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయ్యే విధంగా వీరు కార్యక్రమాలు చేపట్టి ఆ దేవదేవుడు అలాంటి ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర రథసారథికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ప్రముఖ కవి రచయిత విమర్శకులు చిటికెన కిరణ్ కుమార్ ను ఆయన బాల్యమిత్రులు సిరిసిల్లలో ఘనంగా సన్మానించారు. విజ్ఞానవర్ధిని హై స్కూల్ కు చెందిన 1995-96 బ్యాచ్ బాల్యమిత్రులు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చేనేత రత్నం జ్ఞాపిక శాలువాలతో ఆయనను సత్కరించి తమ అభిమానం గౌరవాన్ని చాటుకున్నారు. తెలుగు సాహిత్యంలో తన రచనల ద్వారా విశిష్ట సేవలు అందిస్తూ సామాజిక సాహిత్య అంశాలపై 1000కి పైగా రచనలు చేసి 100కు పైచిలుకు పత్రికలతో తన ఆలోచనను పాఠకులకు చేరవేస్తూ సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నారని మిత్రులు కొనియాడారు. సాహిత్యాన్ని కేవలం సృజనాత్మక ప్రక్రియగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతున్న చిటికెన కిరణ్ కుమార్ సేవలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారవేత్త చేనేత వస్త్ర ఉత్పత్తిదారుడు తమ మిత్రుడు గుంటక కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతిపాక ముక్తేశ్వర్, చిన్నోజీ మురళీమోహన్ ఇంకా ప్రత్యక్షంగా జనగామ వైద్యురాలు డాక్టర్ పారుపల్లి రజని గారు అందించిన ఆర్థిక సహకారం విశేషమైనదిగా నిర్వాహకులు పేర్కొన్నారు. పరోక్షంగా సహకరించిన విజ్ఞానవర్ధిని మిత్ర బృందం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ సాహిత్య రంగంలో అనేక అవార్డులు అందుకున్నప్పటికీ చిన్ననాటి మిత్రుల సమక్షంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం తన జీవితంలో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని అన్నారు. ఇలాంటి ఆప్యాయత ఆదరణ తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల లోడింగ్, రైస్ మిల్లు అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. విద్యార్థులు వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలని, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లకూడదని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా రకిరెడ్డి కమలాకర్ రెడ్డి నియామకం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభమైన మార్కండేయ పురాణ సప్తాహం. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు. ప్రముఖ కవి రచయిత చిటికెన కిరణ్ కుమార్ ను సత్కరించిన బాల్యమిత్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.